హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ వేసినప్పుడు గమ్ పెట్టి లైనింగ్ని ఎలా జాయిన్ చేయాలో చెప్తాను. చాలాసార్లు వీడియోలు చెప్పాను కదా, ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత మనం పైపింగ్ వేస్తాం. అది నార్మల్ పైపింగ్. ఇన్విజిబుల్ పైపింగ్ వేసిన తర్వాత గమ్ పెట్టి ఎలా జాయిన్ చేయాలో ఒక వీడియోలో చెప్పండి అక్క అని అడిగారండి. సో దానికోసం ఈ వీడియో పోస్ట్ చేశాను. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్, ఎంత సన్నగా వచ్చిందో. గమ్ పెట్టి జాయిన్ చేశాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నాకు సైడ్కి కొన్ని అతుకులు పడతాయి, మరీ ఎక్కువ ఏం కాదు. అలా అని చెప్పేసి మరీ తక్కువ జాయిన్ చేసుకుంటే అవసరమైతే మళ్ళీ రాదు. అందుకని చెప్పేసి నేను 1.5 ఇంచు వెడల్పుతో అయితే క్రాస్కి ఇలా క్లాత్ తీసుకున్నాను. క్రాస్గా క్లాత్ కాదు, మనకి ఆ షేప్ వచ్చేటట్టు క్లాత్ తీసుకుని ఇలా ముందైతే జాయింట్లు వేసాను 2 హ్యాండ్కి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మంచి వీడియో ఇది. సో ఇక్కడ సైడ్ కూడా అంతే, ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. 2 హ్యాండ్స్ కూడా అంతేనండి. 2 హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి. సో నేనైతే పైపింగ్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను చెప్తా ఉంటాను కదా, 12వ నెంబర్ తోటి మనకి క్లాత్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి కావాలంటే మీకు. నేనైతే బుటాస్ ఈ కలర్లో ఉన్నాయన్నమాట, ఈ గోల్డ్ కలర్లో ఉంది. నేను గోల్డ్ టిష్యూ క్లాత్ అయితే 1 మీటర్ 2 మీటర్స్ అలా తెచ్చుకుని స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. నేను హ్యాండ్కి వేస్తున్నాను కాబట్టి క్రాస్కున్న క్లాత్ అవసరం లేదండి. 1 ఇంచ్ తీసుకోండి, మరి ఇంత అవసరం లేదు, నాకు ఎక్కువైంది కాబట్టి మీకు చెప్తున్నాను. మరి ఇంత వెడల్పు అవసరం లేదు, ఒక 1 ఇంచ్ చాలు. ఒక కొలత పెట్టేసుకుని కట్ చేసుకోండి, వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలండి. నార్మల్ పాదంతో మీరు ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలన్నా నార్మల్ పైపింగ్ వేయాలన్నా 12వ నెంబర్ అని అడిగితే ఇస్తారనమాట. షాపులో ఉంటుంది కదా, మెటీరియల్ షాపులో థ్రెడ్ పైపింగ్ కావాలి 12వ నెంబర్ అంటే దానిపైనే ఉందిలేండి, నెంబర్ అనేది కవర్ పైనే ఉంటుంది. అది చూసుకుని మీరు కుట్టేసుకోవచ్చు అనమాట, అదే కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న నాట్ లాగా వేసేసాను. నాట్ వేసేసుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. చూడండి, థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోవాలండి. ఈ స్టిచ్ ఇలా థ్రెడ్ పక్కనే రావాలంటే పాదాన్ని సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేసుకోవాలని మళ్ళీ అడుగుతారేమో, చాలాసార్లు మీతో షేర్ చేశాను. మనకి ఏదైనా స్క్రూ డ్రైవర్తో అయినా సరే, లేదంటే ఏదైనా కత్తిరితో అయినా సరే, ఎటంటే అటు ఈ పాదం అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇలా కొట్టాలి, సైడ్కి కొడితే మీకు చేతి వాళ్ళని బట్టి ఉంటుంది. నేనైతే సూదిని ఎడమ చేతి వైపుకి పెట్టుకున్నాను, కుడి చేతి వైపు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మనకి పైపింగ్ అనేది థ్రెడ్ అనేది సరిపోతుంది అనమాట. ఆ పైపింగ్ థ్రెడ్ సరిగ్గా సరిపోవాలి అంటే 12వ నెంబర్ థ్రెడ్ అయితేనే ఆ గ్యాప్లో సెట్ అవుతుందండి, లేదంటే సెట్ అవ్వదు. సో ఇప్పుడైతే నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన క్లాత్ అయితే రెడీ అయిపోయింది. ఈ క్లాత్ తోటే మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా అంతే, నేను మరీ ఎక్కువ కట్ చేయట్లేదు. మనకి ఎంత కావాలో అంత ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని తీసేసుకోండి. లైనింగ్ క్లాత్ తీసుకుని ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ ఇలా పెట్టేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి ఇక్కడ. ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి. దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రెండోది కూడా నేను స్టిచ్ వేసేస్తున్నాను చూడండి. సో ఇక్కడ థ్రెడ్ కుడి చేతి వైపుకి వచ్చేటట్టు పెట్టాను. ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి, నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా స్ట్రైట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇది అయిపోయిందండి. ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి. ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి ఎలా స్టిచ్ వేసుకోవాలో. ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ని సగం కింద కట్ చేసేస్తున్నాను. 2 హ్యాండ్స్ కావాలి కదా, ఫోల్డింగ్లో ఉందన్నమాట. దీనిపైన పెట్టేసుకుని ఇలాగా ఇది ఇలా పెట్టేసుకుని దీనిపైన కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. 2 హ్యాండ్స్ అంతేనండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని
నీట్గా కుట్టుకుంటూ వేయాలి. ఇలా నీట్గా స్టిచ్ వేయాలి. ఓకేనా? ఇలా మొత్తం కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి. ఇక్కడ చిన్న చిన్నగా టక్స్ పెట్టుకుంటే బాగా తిరుగుతుంది అనమాట. రౌండ్ నెక్ అయినా స్ట్రేట్గా ఉండే ఏదైనా సరే కొంచెం ఇలాగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి. అక్కడ బిగిసినట్టుగా రాదనమాట. కొంచెం లూజ్గా ఉండి ఫినిషింగ్ బాగుంటుంది. సో నేను లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేయటం వల్ల లోపల ఉన్న లైనింగ్ అనేది బయటికి కనిపించుకొని ఉంటుంది. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి. థ్రెడ్ పక్కనే, ఓకేనా? థ్రెడ్ ఎంత ఉందో అంత దాని పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా థ్రెడ్ పక్కన నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నేను స్లోగానే చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. ఫాస్ట్గా చూపిస్తే మళ్ళీ మీరు ఫాస్ట్గా పెడుతున్నారక్క అని అంటున్నారని స్లోగానే చూపిస్తున్నాను. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో? సో దీని పక్కన పెడదాము. నెక్ అయినా సరే, లేదంటే హ్యాండ్ అయినా సరే, నడుము అయినా సరే, ఏదైనా సరే ఇదే మెథడ్ అండి. సో మెథడ్లో ఏ మార్పు లేదు. కావాలంటే నేను నెక్ కూడా కుట్టి చూపిస్తాను. మీరు నెక్కి కావాలనుకుంటే మీరు ఇన్విజిబుల్ వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ మెథడ్లో కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఉంటాయి కదా. సో మొత్తం ఒకేసారి హెమ్మింగ్ మెథడ్లో కుట్టేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి. సేమ్ ఫస్ట్ నేను ఎలాగైతే చూపించానో, నేను ఫస్ట్ హ్యాండ్కి చూపించాను కదా, సేమ్ అలాగే మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఓ కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా ఒక కుట్టు అనేది నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా నేను చూసారా క్లాత్ని పాదం లోపలికి పడకుండా నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను. దీనివల్ల మనకి పైపింగ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. అదే క్లాత్ వెళ్ళిపోయింది అనుకోండి లోపలికి, పైపింగ్ సన్నగా ఉంటుంది. అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మనం గమ్ పెట్టి ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఐరన్ బాక్స్ అనేది సిల్క్లో ఉండాలి. హీట్లో మాత్రం పెట్టకండి అస్సలు. మీకు ఐరన్ బాక్స్తో ప్రాబ్లం ఉందంటే బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ కొనుక్కోండి. ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడే నేను ఒక 3 years నుంచి వాడుతున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కింద ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను, కొనుక్కోండి. సో ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతే, ఈ 3 వైపులా సరిపోతుంది. సో ఇలా పెట్టేసుకుని చూడండి, ఇలాగా పెట్టేసుకుని అంతే. ఇంకా దీన్ని మళ్ళీ తీయటాలు పెట్టడాలు అలాంటివి పెట్టుకోకండి, మళ్ళీ మరకలు అయిపోతాయి అన్నమాట, గమ్ మరకలు. ఇప్పుడు ఐరన్ చేసేసుకోండి మొత్తం. నెక్ అయినా ఇంతే, లేదంటే మీరు నడుము దగ్గర అయినా సరే, ఏదైనా సరే ఇదే మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ మెథడ్ అనేది ఒకేసారి ఐరన్ కూడా అయిపోతుంది. హ్యాండ్ ఐరన్ అయిపోయినట్టు ఉంటుంది, అదేవిధంగా లైనింగ్ క్లాత్ ఐరన్ అయిపోయినట్టు ఉంటుంది. తొందరగా కూడా పని అయిపోతుంది అనమాట. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిషన్ మీద కుట్టేయచ్చు, కానీ ఇంత ఫినిషింగ్ రాదు కదా. అందుకు నేను చెప్తుంది, మెయిన్ వచ్చేసి ఫినిషింగ్ కోసం. నేను బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఇద్దామని చెప్పేసి ఈ బ్లౌజ్ని అయితే రెడీ చేస్తున్నాను. అంటే పట్టు శారీ కదా, బాగుంది. మీకు కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నారు మన వాళ్ళు, అంతా బొటిక్ లెవెల్లో చూపించినాక మేము నేర్చుకోవాలని ఉంది. బయట ఇన్ని డబ్బులు పెట్టి నేర్చుకోవాలంటే మాకు సరిపోదు మనీ అన్నట్టు మాట్లాడారనమాట. నేనైతే ప్రతిదీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకునేటప్పుడు నా హ్యాండ్ ఎప్పుడు కూడా జెంట్స్ టైలర్ మీద వీడియోస్ మీద క్లిక్ అయ్యేదనమాట. ఎందుకంటే వాళ్ళది పర్ఫెక్ట్గా ఉంటుంది నిజంగానే. అంటే లేడీస్ ఉండదా అని కాదు, మాస్టర్స్ అంటారు కదా, వాళ్ళ కటింగ్స్, వాళ్ళ టిప్స్ అవే ఫాలో అయ్యేదాన్ని అనమాట ఎక్కువ మట్టికి. అందుకనే నాకు కొంచెం బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ అనేది బాగా తెలుసు అనమాట. ఫార్ములాస్ అయితే రుద్ది పెట్టేశానండి. నేను 2 నెలలు నేర్చుకున్నానండి ఫార్ములాస్ తోటి బ్లౌజ్ కటింగ్. కానీ అదేంటంటే ఈ మధ్యన బాగా ఓవర్ డీప్ నెక్లు అయిపోయినాయి కదా, సో ఆ ఫార్ములా అనేది వర్తించదు అనమాట. వాళ్ళే చెప్పారు 90% మాత్రమే ఫార్ములా వర్తిస్తుంది, కానీ ప్రిన్సెస్ కట్కి బాగా వర్తిస్తుంది. సో నేను క్లాసెస్ తీసుకుంటాను ఫ్యూచర్లో ప్రిన్సెస్ కట్ మీద మొత్తం కూడా బొటిక్ లెవెల్లో.
ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలాగా. ఇప్పుడు ఫినిషింగ్ అంటారా, ఫినిషింగ్ మొత్తం కూడా మీ చేతిలోనే ఉంటుందండి. మెల్లగా కుట్టుకోవాలి, ఫాస్ట్గా కుట్టుకోకూడదు. మెల్లగా కుట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక నీట్గా ఇలాగా పెట్టేసుకుని కట్ చేసేసేయండి. ఇలాగా మిడిలో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇలాగ మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. చూసారు ఎంత నీట్గా వచ్చేసింది. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోవాలన్నమాట. రెండో హ్యాండ్ కూడా అంతే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని మీరు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోండి అంతే. చూడండి చక్కగా వచ్చేసిందో. ఇక్కడ కూడా అంతే. ఇలాగా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసేయండి. ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.